F2, F3 వంటి సూపర్ హిట్స్ తర్వాత వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. వెంకటేష్, ఐశ్వర్య, మీనాక్షిల నటనకు మంచి పేరు వచ్చింది. ఇక బుల్లిరాజు కామెడీ హైలైట్ గా నిలిచింది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా కేవలం 2 వారాల్లోనే $276 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లోనూ $2.7 మిలియన్ మేర కలెక్షన్స్ రాబట్టింది. ఫిబ్రవరి 2వ వారం వరకు పెద్ద చిత్రాలేవీ లేకపోవడంతో ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. థియేటర్స్ లో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్న సంక్రాంతికి వస్తున్న ఓటీటీ స్ట్రీమింగ్ పై కూడా ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది ఇప్పుడు. ఇక సంక్రాంతికి వస్తున్నాం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ G5 సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 2వ వారంలోనే ఈ మూవీని స్ట్రీమింగ్ తీసుకురావాలని ముందుగానే అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. అయితే ఈ మూవీ ఇప్పటికీ థియేటర్స్ లో హౌస్ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతోంది. వసూలు కూడా భారీగానే వస్తున్నాయి. దీంతో ఓటీటీ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ విడుదలను వాయిదా వేయమని మేకర్స్ G5 టీంకి రిక్వెస్ట్ చేశారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ విడుదల ఆలస్యమైతే వెంకటేష్ మూవీ మరిన్ని వసూలు రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.